అయితే నాకు తెలిసిన కొంతమంది ఏమంటే ఇప్పుడు నీట్ రాస్తారు కదా! వాళ్ళకి కొంచెము అంటే ఫైనాన్షియల్లీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉండి, ఇప్పుడు మీకు తెలుసు కదా! నీట్ అంటే డాక్టర్ కావాలంటే ₹1,00,00,000 అయితే ఖచ్చితంగా కావాలి ఆ సీట్. ఫ్రీ సీట్ వస్తుందనేసి మరలా కరెక్ట్. మరలా మళ్ళా రాస్తూ రాస్తారు. ఉంటారు. సో, ఫ్రీ సీట్ కోసమన్నా రాస్తారు కదా! వీళ్ళకి యెస్. హ్మ్. అంటే నిజంగా అదే అంటున్నా. నేనెప్పుడూ చెప్తున్నాను కదా! పిల్లలు మనం ఆ జర్నీని అర్థం జేసుకోవాలి. వాళ్ళు ఆ డిసిప్లిన్‌తో ఉన్నారా? లేరా? అనేటువంటిది ఇంపార్టెంట్. ఆళ్ళ సంకల్పం, ఆ నిరంతర ప్రయత్నం పర్జెవరెన్స్ అంటాం. సో, ఆ ప్రయత్నం ఎంతవరకు ఉంది? ఉ లే లేదా అనేటువంటిది ముఖ్యం. నెక్స్ట్ ఈ 2 ఉండి ర్యాంక్ రావట్లేదు అంటే వాళ్ళు చదివే విధానంలో తప్పుంది. తప్పుంది. అది సరి వాళ్ళు చేసుకోవాలి. అర్థం చేసుకునేటువంటి విధానంలో తప్పుంది. వాళ్ళు తప్పుల్ని చూడటంలో ఇబ్బందుంది. వాళ్ళు తప్పుల్ని చూడలేకపోతున్నారు. ఆ తప్పుల నుంచి కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇదంతా జర్నీ ఏమవుతుందంటే అండి, అద్భుతంగా జేఈఈ నీట్ జర్నీలో రోజువారీ జరిగేటువంటి తప్పులే మనల్ని చాలా బలంగా తయారు చేస్తాయండి. అది జీవితానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఎనర్జీనిస్తుంది. దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే. ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజ్ ఉంటుంది. నేను నిన్నటి వరకు బాగా ప్రిపేర్ అయ్యాననుకుంటారు. సో, బాగా ప్రిపేర్ అయ్యాననుకుంటే మళ్ళా రేపొద్దుట ఛాలెంజ్ వస్తుంది. సో, కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా అర్థం చేసుకున్నటువంటి పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళు చేసేటువంటి జర్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట అండి. సో, అందుకే ఆ తప్పుల నుంచి నేర్చుకునేటువంటిది లేకపోయి ఉండొచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే, ఈ పిల్లలు నీట్ పిల్లలు ప్రత్యేకించి వచ్చినప్పుడు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వాళ్ళకి తయారు చేస్తాం అన్నమాట అండి. వాళ్ళు కొన్ని క్వెషన్స్ ఇచ్చి రాయమనటము, కొన్ని క్వెషన్స్ మనం అడగటము. సో, ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోతుంది. కొంతమంది ఎగ్జామ్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కొన్ని టాపిక్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు అందులోనే ఇబ్బందంటారు. కొంచెం తక్కువ మార్కులు. సో, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతున్న ఫిజిక్స్‌లో ఆ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతారు. రైట్? అంటే ఒక రకంగా ఏమిటంటే, ఇప్పుడు ఓ ట్యాప్ దగ్గర వాటర్ రావట్లేదనుకోండి. ఆ ట్యాప్ చుట్టూ ఎంతసేపు తిరిగితే మీకు ఇదవుతుంది? ఆ ట్యాప్ తిప్పారు, అంతా చూసారు, అర్థమైంది. అక్కడేం ప్రాబ్లమ్ లేదు. అయినా అక్కడే తిరుగుతుంటే? మీ సమస్య ఇది కాదు కదా! ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ట్యాప్‌లో ఎక్కడైనా ఆగిపోయిందా? వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? వాటర్ ట్యాంక్‌లో ఇబ్బందుందా? ఇవన్నీ చూడాలి కదా! ఆ స్టెప్స్ అన్నీ చూడాలి కదా! సో, పాపం ఏంటంటే ఇక్కడిక్కడే తిరుగుతారు. పాపం చూస్తారు. ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఆ సరైనటువంటి విధంగా ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయటం అనేటువంటి మైండ్ సెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు.